చేస్తాను నేను. క్లిక్ చేస్తేనే ఆఫ్లో ఉన్నప్పుడు అది కలర్ ఏమి ఉండదు దాని మీద. సో క్లిక్ చేస్తే మనకు ఆరెంజ్ లైట్ పడుతుంది అది దాని మీద. సో వచ్చింది కదా ఇప్పుడు. సో ఇప్పుడు దీనికి కలర్ రానట్టుంది కానీ వచ్చింది, అది బ్రౌన్ కలర్ కనిపించడం లేదు. సో ఇక్కడ వచ్చిండే కలర్స్ దేనికి ఏ కలర్ రావాలనేది సెట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఉంటుంది పైన బిట్ సెట్టింగ్స్. సో ఎక్కువ ఓపెన్ ఉన్నాయి కదా, సో టైం పడుతుంది లోడ్ అయ్యేకి. సో ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు, ఇవన్నీ డెవలపర్ రిలేటెడ్ ఇవన్నీ. సో ఇక్కడ మనకు యూఐఆర్ యూఎక్స్ ఉంది కదా. సో ఇందులో ట్యాబ్ కలరింగ్, ఈ కలరైజ్ ఓపెన్ డాక్యుమెంట్స్ అంటే ఓపెన్లో ఉండేవి కలర్ కలరింగ్. ఇది ఆఫ్ చేసినారనుకోండి, అక్కడ ట్యాబ్ కలరింగ్ ఆన్ చేసినా కూడా అది వర్క్ అవ్వదు, ఆ కలరింగ్ అనేది చూపించదు. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ఫైల్స్ .rbట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా దానికి. ఇది ఫ్యామిలీకి .rfa ఉంటుంది కదా ఎక్స్టెన్షన్ దానికి. సో ప్రాజెక్ట్కి సపరేట్ ఉంటుంది, ఫ్యామిలీకి సపరేట్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి డిజైన్, ఇది టాప్ బార్ లైట్ ఎలా చూపించాలనేది. ఈ లైట్ మీడియం హెవీ అనేది వచ్చేసి ఆ లైన్స్ థిక్నెస్. లైట్ వచ్చేసి థిన్ లైన్ మాదిరి, టాప్ బార్ హెవీ, టాప్ ఒకటే వస్తుంది లైన్. లేదా బార్డర్ కావాలా చుట్టూ అంటే బార్డర్ మీడియం వస్తుంది, లేదా బార్డర్ హెవీ. సో నాకు వచ్చి నేను ప్రిఫర్ చేసేది వచ్చేసి ప్రాజెక్ట్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఫీల్ సాలిడ్ వచ్చేలాగా ఇది. దీనికి వచ్చేసి బార్డర్ హెవీ కానీ ఏదన్నా మీడియం కానీ హెవీ పెట్టిద్దాం దీనికి, లేదా టాప్ బార్ కూడా ఓకే, అంత మీ పర్సనల్ అది. సో బై ఆర్డర్ ఫస్ట్ వచ్చేసి బై ఆర్డర్ ఉంది. బై ఆర్డర్ ఏంటంటే ప్రాజెక్ట్స్ని ఏ డాక్యుమెంట్స్ కానీ ప్రాజెక్ట్ కానీ ఫ్యామిలీ కానీ ఏ ఆర్డర్లో అయితే ఓపెన్ చేసినామో ఫస్ట్ ఓపెన్ చేసిన దానికి ఈ కలర్ ఇస్తుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఈ కలర్ 2. సో ఇది సీక్వెన్స్ వెళ్తుంది. ఒకవేళ ఇందులో ఏదైనా కలర్ వద్దు అంటే సెలెక్ట్ చేసి ఇక్కడ మైనస్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇది గ్రీన్ వద్దంటే ఇది. సో ఒకవేళ కొత్త కలర్ ఏదైనా యాడ్ చేయాలంటే ప్లస్ క్లిక్ చేసి ఏదైనా ఒకటి ఇక్కడ లైట్ పింక్ ఏదేదో గ్రే కలర్ ఓకే క్లిక్ చేసి, ఏదో మీకు ఏమైనా కలర్ అడ్జస్ట్ చేయాలనుకోండి ఇక్కడ ఏమైనా సెట్ చేసుకొని ఓకే. సో అది యాడ్ అయ్యింది. ఉండే కలర్నే నేను ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే సపోజ్ నాకు ఇక్కడ ఈ బ్రౌన్ వద్దు, ఇక్కడ డబల్ క్లిక్ చేసి ఇక్కడ సంథింగ్ శాన్ కలర్ ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ కూడా చేంజ్ చేశాను, డబల్ క్లిక్ ఇదొకటి వచ్చేసి ఏదన్నా ఓకే ఆరెంజ్ ఉండలేదు ఓకే. ఇక్కడ జస్ట్ సేవ్ సెట్టింగ్ సేవ్ అవుతాయి, ఇవి అప్లై కావు. సేవ్ సెట్టింగ్స్ అండ్ రీలోడ్ క్లిక్ చేస్తే అప్లై అవుతాయి. చూడండి వచ్చింది. సో ఇది ఒక నిమిషం అప్లై కాదు. సో ఇది వచ్చేసి శాంపుల్ ప్రోడక్ట్ మనకి ఇక్కడ ఉంటుంది. మీకు ఏ వర్షన్ యూజ్ చేస్తారన్న ఫైల్లో ఓపెన్లోకి వెళ్తే, ఒకవేళ శాంపుల్ ఫైల్స్లోకి వెళ్తే ఇక్కడ ఉండే ఫైల్స్ మీకు ఓపెన్ చేసి వర్కౌట్ చేయడానికి ఏదైనా ఓపెన్ చేసుకుని, నేను ఆర్కిటెక్చర్లో ఒకటి కొంచెం సైడ్ ఒకటి ఓపెన్ చేసిన, సైట్ ప్లంబింగ్ అది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ స్నోడౌన్ టవర్స్ ఒకే ప్రాజెక్ట్ది ఏ లెవెల్ ఓపెన్ చేసినా నాకు ఇదే కలర్ తీసుకుంటుంది, శాన్ కలర్. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ అంతా ఒకటే కలర్ తీసుకుంటుంది అది. ఇది వచ్చేసి ఫ్యామిలీ. నేను యాక్చువల్గా ఈ స్నోడౌన్ టవర్స్లోది ఒక ఫ్యామిలీని క్లిక్ చేసి దాన్ని ఎడిట్ ఫ్యామిలీలోకి